వెల్కమ్ బ్యాక్. 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత జరుగుతోన్న తెలుగుదేశం పార్టీ మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు లోకేషే అంటూ ఉన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఒకసారి బైక్ ప్లీజ్. సత్వాలను చేకూర్చినటువంటి లోకేష్ బాబు కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలందరికీ అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని తీసుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు, అలాగే వారు మనకి రేపు కాబోయే భవిష్యత్ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో ఎన్టీ రామారావు గారు మనవడనో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయనో నేను ఈ మాట మాట్లాడలేదు. నేను క్షుణ్ణంగా దగ్గరుండి ఆయన గమనించాను కనుక ఈ మాట చెప్తున్నా. 2019లో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే అప్పట్లో ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ అంటే పల్లా శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు కదా సార్ భవిష్యత్తు నాయకుడు అని చెప్పి. ఆ స్థాయిలో అంటే ఎన్టీఆర్ చంద్రబాబులతో కంపేర్ చేస్తే ఆ స్థాయిలో నాయకుడిగా లోకేష్ ఎవాల్వ్ అయ్యారా అంటే ఏం చెప్తారు సార్? ఆ స్థాయిలో ఎలా ఎవాల్వ్ అవుతారు? చంద్రబాబు నాయుడుకి ఉన్న హిస్టరీ ఏంటి, ఎన్టీఆర్ హిస్టరీ ఏంటి, అలా ఆ క్వశ్చన్ అడగడమే కరెక్ట్ కాదంటే నేను ఆ స్థాయిలో ఎట్లా ఎవాల్వ్ అవుతారు? ఆ స్థాయిలో ఎవాల్వ్ కారు. లోకేష్ ఆ స్థాయిలో ఎవాల్వ్ అయితే అర్థం ఇప్పుడే నాయకుడు అవుతాడు, భవిష్యత్తులో నాయకుడు ఎందుకంటాడు? భవిష్యత్తులో నాయకుడు అంటే అర్థం ఎవాల్వ్ కాలేదన్నట్టే కదా. అయినా మన పోలిక రామారావుతో చంద్రబాబు నాయుడుతో లోకేష్ ఎప్పుడు పోల్చకూడదు. అంటే పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టే కాంటెక్స్ట్ వేరు, చంద్రబాబు నాయుడు చేతికి పార్టీ వచ్చిన కాంటెక్స్ట్ వేరు, లోకేష్ వచ్చిన కాంటెక్స్ట్ వేరు. అందువల్ల మనము ఎన్టీ రామారావు స్థాయిలో ఎవాల్వ్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు కర్షక పరిషత్ నాయకుడిగా ఉన్నప్పుడు ఈ స్థాయిలో ఎవాల్వ్ అయ్యాడా? ఎన్టీ రామారావు ఉండగా పార్టీలో చంద్రబాబు నాయుడు జనరల్ సెక్రటరీగానే ఉన్నాడు కదా. అందువల్ల ఆ రోజు ఈవెన్ ఎన్టీ రామారావుపై తిరుగుబాటు చేసిన రోజు చంద్రబాబు నాయుడు ఎవాల్వ్ అయ్యాడా? అందువల్ల ఆ స్థాయిలో ఎవాల్వ్ అయ్యాడా అనే ప్రశ్న ఐ థింక్ ఇట్ ఇస్ ఎ రాంగ్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్. రైట్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే భవిష్యత్తులో నాయకత్వం చేపట్టడానికి లోకేష్ అవసరమైన స్థాయిలో ఎవాల్వ్ అయ్యాడా భవిష్యత్తులో? అందుకే ఇప్పటికే ఎవాల్వ్ అయ్యి ఉంటే ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్లేస్లో ముఖ్యమంత్రిగా లోకేష్ ఉండేవారు కదా. సో అందువల్ల ఎవల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రాసెస్, ఇట్స్ నాట్ అన్ ఈవెంట్. సో లోకేష్ ఎవాల్వ్ అవుతున్నాడా అనే క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా ఎవాల్వ్ అవుతున్నాడు. మీకు ఒక 2 ఏళ్ల క్రితం లోకేష్ ప్రసంగాలు చూడండి, 3 ఏళ్ల క్రితం లోకేష్ ప్రసంగాలు చూడండి, ఇప్పుడు లోకేష్ ప్రసంగాలు చూడండి. మీకు ఆయన పబ్లిక్ స్కిల్స్ మీరు చూస్తే క్లియర్గా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా కాన్ఫిడెంట్గా బహిరంగ సభల్లో మాట్లాడుతున్నాడు, విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రత్యర్థులకు కూడా ఇప్పుడు పప్పు అని మీములు తయారు చేయడానికి అవకాశం ఇవ్వడం లేదు మీరు గమనిస్తే. అయినా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్సే నాయకుడా? అది కరెక్ట్ కాదు. నేను గతంలో కూడా అన్నాను, ఒక నాయకునికి పబ్లిక్ స్పీకింగ్ బట్టే నాయకుడిగా మనం చెప్పకూడదు. అలా అయితే నాగేశ్వరే ముఖ్యమంత్రి కావాలి. నేను చాలా సమర్థంగా మాట్లాడగలుగుతాను, 1,00,000 మందిని ఉద్దేశించి కూడా అద్భుతంగా ఉపన్యాసం ఇవ్వగలుగుతాను, నాకు ఆ కెపాసిటీ ఉంది. లేదు ఒక విశ్లేషణ అద్భుతంగా చేయగలుగుతాను, నమ్ముతాను. అందుకే 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, 1 కోటి నుంచి 2 కోట్ల మంది చూస్తున్నారు. మరి నేను ఎమ్మెల్యే కూడా కాలే కదా, కార్పొరేటర్ కూడా కాలేను, ఎమ్మెల్సీ కాగలిగాను వేరు. సో అందువల్ల మనం పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని బట్టి ముఖ్యమంత్రులు డిసైడ్ కారు. పబ్లిక్ స్పీకింగ్ ఇది అవసరమే పొలిటికల్ లీడర్కు, కానీ దాన్ని బట్టి మనం అంచనా వేయలేమని గతంలో లోకేష్ మాట్లాడలేడు అని విమర్శలు వచ్చినప్పుడు నేను చేసిన విశ్లేషణ. ఇప్పుడైతే ఆ విమర్శను కూడా అధిగమించి లోకేష్ తన పబ్లిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయని నా అభిప్రాయం. రెండవది, ఆయనకు ఏమీ తెలియదు అని ఒక రైవల్స్ ఒక రాంగ్ నోషన్ క్రియేట్ చేశారు. నేను గతంలో కూడా ఇది తప్పని చాలా ఏళ్ల క్రితం కూడా చెప్పాను. నేను పర్సనల్గా మాట్లాడింది ఒకటేసారి 2017లో ఒక అంశం పైన మాట్లాడటానికి ఫోన్లో అర్ధగంట మాట్లాడాను. అప్పుడు నాకు కలిగిన అంచనా ఆ రోజు ఆయన పట్ల ప్రత్యర్థులు పెయింట్ చేస్తూ ఉన్నంత చేస్తున్న నిజం కాదు, ఇది ఫెయిర్లీ అవగాహన ఉన్న వ్యక్తి అని. సో అది ఇప్పటికీ 8 ఇయర్స్లో నేను ఎన్నడూ మాట్లాడలేకని బహుశా అంతకన్నా ఎక్కువగానే పెరుగుంటుంది తప్ప తగ్గదు కదా. సో రాజకీయాల్లో వచ్చినాక అనివార్యంగా పెరుగుతుంది.
అందువల్ల పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇక పార్టీ నిర్వహణ రీత్యా చూస్తే కూడా ఇది ఆల్మోస్ట్ ఈజ్ రన్నింగ్ ద పార్టీ. ఇప్పుడు ఇది ఓన్లీ ఫార్మల్గా ఆయనను పెట్టడమే తప్ప మీరు మహానాడులో కూడా చూడండి లోకేష్ ముద్రే కనబడుతుంది. ఒకప్పట్లాగా చంద్రబాబు నాయుడు స్పీచెస్ కూడా లేవని వార్తలు వస్తున్నాయి. మీరు ఒకప్పుడు ప్రతి తీర్మానం పెట్టినప్పుడు తీర్మానం ప్రవేశపెట్టమని అడిగే ముందు, ప్రవేశపెట్టి సెకండ్ చేసినాక కంక్లూడ్ చేసే ముందు చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఇస్తలేరు అంటున్నారు. ఈవెన్ నిన్న 6:30 క్లోజ్ అయింది నేను చదివాను. సో ఇదొరలాగా సాగదీయడం లేదు అంటే అందువల్ల లోకేష్ ఇంప్రింట్ పార్టీలో కనబడుతుంది. అయితే ప్రతి నాయకునికి ఒక స్టైల్ ఉంటుంది. మీరు ప్రతి వ్యక్తికి నాయకుడు పక్కకు పెట్టు, ఒక తాత నిర్వహించినట్లుగా తండ్రి నిర్వహించినట్లుగా కొడుకు అలాగే చేస్తాడా కాదు అని చెప్పలేము. డెఫినెట్గా లోకేష్ చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుకి లోకేష్ వ్యవహరించిన తీరులో కొంత ఎమ్మెల్యేలకు కూడా అసంతృప్తి ఉంది, పార్టీ వర్గాలు చెప్తున్నది. సో ఆ పర్సనల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో కార్యకర్తలతో అందుబాటులో ఉన్నాడని అంటున్నారు పల్లా శ్రీనివాస్. కానీ ఎమ్మెల్యేలో మాత్రం డీల్ చేసే వ్యవహార సరళి పైన కొంత అసంతృప్తి ఉంది. అంటే చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వచ్చినప్పుడు ఫీల్ అయినంత కంఫర్ట్ లోకేష్తో మాట్లాడొచ్చినప్పుడు ఫీల్ కావడం లేదు ఎమ్మెల్యేలు. ఇది మీరు పైకి ఒప్పుకోరు, తెలుగుదేశం ట్రోల్స్ ఒప్పుకోరు. కానీ మీరు ఎవరైనా తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఆఫ్ ద రికార్డ్ అడగండి, వాళ్ళు అదే చెప్తారు. నేను అడిగే చెప్తున్న తప్ప అడగకుండా చెప్పడం లేదు. సో మీరు ఆఫ్ ద రికార్డ్ తెలుగుదేశం నాయకులు అడగండి. చంద్రబాబు నాయుడు దగ్గర తాము కంఫర్ట్గా ఫీల్ అయినట్లు ఇంకా లోకేష్ దగ్గర కంఫర్ట్గా ఫీల్ కాలేకపోతున్నామని. వాస్తవంగా ఎక్కువ కంఫర్ట్ ఫీల్ కావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర నాయకుడు అధినాయకుడికి ఎమ్మెల్యే గ్యాప్ ఉంటుంది. ఇక్కడ గ్యాప్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ పర్సనల్ వామ్త్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దెర్ ఈజ్ డిఫరెన్స్ అని. బహుశా అది లోకేష్ కూడా ఈ ఫీడ్బ్యాక్ ఉండి ఉంటే ఈ విల్ ట్రై టు చేంజ్. అంటే ఎవరైనా, ఎందుకంటే పర్సనల్ టెంపరమెంట్లు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి చిరుకాకు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఓపిక ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా పర్సనాలిటీ ట్రేట్స్లో భాగం. ఒక వ్యక్తికి ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, లైవ్లో మీరు ఏదైనా అసంబద్ధంగా అడిగారనుకోండి, నేను ఇమీడియట్గా చాలా వెంటనే గట్టిగా రియాక్ట్ అవుతాను. కొంతమంది కారు మందేం పోతుందని చెప్తారు. ఇట్స్ ఇండివిజువల్ స్టైల్, అది పర్సనాలిటీ ట్రేట్. అది ఆ పర్సనాలిటీ ట్రేట్ ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్చుకుంటూ ఉంటారు. సో బహుశా లోకేష్ కూడా మార్చుకుంటాడు అనుకుంటాను. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎమినేబుల్ టు చేంజ్ కదా. ఒకవేళ మార్చుకుంటే అది ఆయనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు పబ్లిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ మేము ఇంప్రూవ్ చేసుకున్నాడు కదా, బహుశా మార్చుకొని ఇంప్రూవ్ చేసుకొని ఉంటాడు, ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటుంది. సో అందువల్ల ఈ ఫీడ్బ్యాక్ కనుక పాజిటివ్గా తీసుకుంటే, అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు నాయకులు వాళ్ళని అభిమానించే వెర్రి జనము ఫీడ్బ్యాక్ను కూడా పాజిటివ్గా తీసుకోరు, ప్రధాన్ని అటాక్ చేస్తూ ఉంటారు. కానీ ఫీడ్బ్యాక్ను పాజిటివ్గా తీసుకుంటే ఆ పార్టీ అలా బాగుపడుతుంది. తాము అభిమానించే నాయకుడికి ఉపయోగం, మాకేం ఉపయోగం లేదు. విశ్లేషకులకు మాకేముంది, ఆడ ఎవరు కూర్చుంటే మాకేంది, తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు అన్న దాంతోనే సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అన్న దాంతో నాకేం సంబంధం, నాకేం పర్సనల్ పనులు ఏమి ఉండవు. ఏమైనా ఉంటే ప్రజల సమస్యలు మీద బహిరంగంగానే పోతాం, అడుగుతాం ఎవరినైనా, కానీ అనుమానం లేదు. అందువల్ల కానీ ఫీడ్బ్యాక్ ఏంటి, పాలిటిక్స్ అబ్జర్వ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర చెప్పిన వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళ దగ్గర, మీలాంటి వాళ్ళ దగ్గర చెప్తారు కదా, జర్నలిస్టుల దగ్గర. సో అందువల్ల ఆ ఫీడ్బ్యాక్ ఏంటంటే స్టిల్ ఈ హ్యాస్ టు ఇంప్రూవ్ ద వే ఈ మెయింటైన్స్ రిలేషన్స్ విత్ ద పార్టీ లీడర్షిప్. సో అది తర్వాత మరీ ముఖ్యంగా ఏంటంటే లోకేష్ ఏదో ఒక సిగ్నిఫికెంట్ విజయాన్ని నమోదు చేసుకోవాలి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏంటంటే లెగసీకి మాత్రమే గుర్తింపు ఉండదు. యూ షుడ్ షో సంథింగ్ యువర్ ఇండివిజువల్ ఇంప్రింట్. ఇప్పుడు ఒక్క ఇండివిజువల్ ఇంప్రింట్ మంగళగిరిలో గెలవడం అది కరెక్టే. పల్లా శ్రీనివాస్ కూడా ఆయన మాట్లాడిన దాంట్లో ఉన్నట్లుంది. సో మంగళగిరిలో గతంలో ఓడిపోతే 95,000తో గెలిచాడు అని, అందులో ఖచ్చితంగా పార్టీకి కంట్రిబ్యూషన్తో లోకేష్ ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ ఉంది. కానీ ఇంకో ఆంధ్రప్రదేశ్లో ఇది లోకేష్ వల్ల జరిగింది అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగము అని ఒక గుర్తింపు ఉంది మనకు. అందువల్ల అది ఎన్టీ రామారావును కూడా మరిపించగలిగింది. సో ఆ గుర్తింపు లేకపోతే ఇండివిజువల్ ఐడెంటిటీ ఎమర్జ్ కాదు. అయితే లోకేష్కున్న ఇబ్బంది కూడా ఏంటంటే ఆడ వటవృక్షం లాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. సో ఆయనే పార్టీ, ఆయనే ప్రభుత్వము, ప్రజలు కూడా ఆయనను చూసే ఓటేస్తున్నారు. సో ఆ వటవృక్ష నీడన లోకేష్ తన ఇండివిజువల్ ఐడెంటిటీ పొందాలంటే అంత మామూలు విషయం కాదు. ఇది వెరీ ఛాలెంజింగ్.
వ్యూహాత్మకంగా కూడా ఐ థింక్ ఈజ్ డూయింగ్ అ మిస్టేక్. నా ఎందుకు మిస్టేక్ అంటున్నానంటే ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడము, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ వీటిపైన ఫోకస్ చేస్తున్నాడు. వీటిపైన ఎంత ఫోకస్ చేసినా లోకేష్కు ఇండివిజువల్ గుర్తింపు రాదు. ఎందుకు రాదు అంటే చంద్రబాబు నాయుడు ఉండగా అంతకన్నా పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఐటీకి లోకేష్ కాలేడు. ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ కాగలిగాడు ఐటీకి ఇన్వెస్ట్మెంట్కి. ఎందుకు కేసీఆర్కి ఆ రకమైన ఐడెంటిటీ లేదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే ఆ రోజుల్లోనే బిల్ గేట్స్నే పట్టుకొచ్చాడు, బిల్ క్లింటన్ పట్టుకొచ్చాడు. ఈ లోకేష్ అంతకన్నా ఎక్కువ ఎవరిని కలిసినా వైస్ ప్రెసిడెంట్ ఇలాంటి లెవెల్లో కలవడమే తప్ప ఈవెన్ గూగుల్ సీఈఓ మైక్రోసాఫ్ట్ సీఈఓతో కలిసినా చూడబ్బా లోకేష్ గూగుల్ సీఈఓతో కలిశాడని ఎవరు అనుకోరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లోనే ఆ మైక్రోసాఫ్ట్ను ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ని పట్టుకొచ్చాడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు మార్గంలోనే నేను ఐడెంటిటీ తయారు చేసుకుంటా అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్. వాస్తవంగా లోకేష్కు మంచి అవకాశం ఏంటంటే విద్యాశాఖ మంత్రి. సో విద్యాశాఖ మంత్రిగా గనక ఆంధ్రప్రదేశ్లో ఆయన విజిబుల్ రెవల్యూషనరీ చేంజ్ తేగలిగితే చంద్రబాబు నాయుడుతో తర్వాత లోకేష్ అంతటి ఇమేజ్ పొందగలుగుతాడు. ఎందుకంటే ఆ రంగంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఐడెంటిటీ లేదు. ఇప్పుడు మీకు ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది. రాజశేఖర రెడ్డి అంటేనే సంక్షేమ పథకాలు, అందుకే ఆయన ప్రారంభించిన ఆరోగ్యశ్రీని ఎవరు ముట్టుకోలేకపోతున్నారు, ఆయన ప్రారంభించిన ఉచిత విద్యుత్ ఎవరు ముట్టుకోలేకపోతున్నారు, ఆయన ప్రారంభించిన ఫీ రీఎంబర్స్మెంట్ ఎవరు ముట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీకు అరవింద్ కేజ్రీవాల్కు, మనీష్ సిసోడియాలకు, అతీషికి ఎలా గుర్తింపు వచ్చింది? ఎడ్యుకేషన్లోనే కదా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా అతీషికి, మనీష్ సిసోడియాకు గుర్తింపు వచ్చింది ఎడ్యుకేషన్ వల్ల. సో ఎందుకంటే బ్రహ్మాండమైన అవకాశం అసలు లోకేష్కు. కానీ ఆ రంగంలో ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన ముద్ర వేశాడా అంటే నా అంచనా ఇంకా ఆ స్థితిలో కృషి లేదు. సో అందువల్ల డెఫినెట్గా లోకేష్కి అవకాశం ఉంది ఎవాల్వ్ అయ్యటానికి. ఎవాల్వ్ అవుతాడా లేడా అనేది ఇప్పుడు మనము ఎస్టిమేషన్ వేయకూడదు. ఆయనను అభిమానించేవారు వాళ్ళు అవడవేంది ఎప్పుడో అయిపోయాడంటారు, ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఆయన ఎట్టి పరిస్థితులు వాళ్ళు కాదు ఎప్పుడు అంటారు. నాలాంటి వారు ప్రాసెస్నుగా మాత్రమే చూస్తారు, వెంటనే కంక్లూషన్లు ఎప్పుడు ఇవ్వరు. సార్, చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా గర్వంగా ఉంది. చంద్రబాబు నాయకత్వం మరో 15